మనం ఈరోజు ఏంటంటే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. అంటే మన అటామీలో బ్యూటీ ప్రొడక్ట్స్ ఎన్నున్నాయి, ఏంటి అనేది తెలుసుకుందామండి. అయితే ఒక వ్యక్తి యొక్క చర్మం ఎంత ఆయిల్ లేదా సెబమ్‌ను ఉత్పత్తి చేస్తుంది అనే దాని ఆధారంగానే చర్మం రకం నిర్ణయించబడుతుందన్నమాట. సెబమ్ అనేది చర్మం తేమను సృష్టించే పదార్థం. ఇది అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ఏఏడి 5 ప్రధాన చర్మ రకాలను గుర్తించింది. అవి ఏంటి అంటే, ఒకటి పొడి చర్మం డ్రై స్కిన్ అన్నమాట. రెండోది జిడ్డుగల చర్మం ఆయిల్ స్కిన్. మూడవది కలయిక చర్మం కాంబినేషన్ స్కిన్. నాలుగోది సున్నితమైన చర్మం సెన్సిటివ్ స్కిన్. ఐదవది సాధారణ చర్మం నార్మల్ స్కిన్ అన్నమాట. అయితే ఈ స్కిన్ వాళ్ళు అంటే అటామీలో ఈ ముఖ చర్మాలకి సంబంధించి మన అటామీలో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. నేను ఓన్లీ అవుట్‌లైన్స్ మాత్రమే జస్ట్ మెయిన్ కీ పాయింట్స్ మాత్రమే చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఈవినింగ్ కేర్ సెట్. ఎవరు ఏ ప్రొడక్ట్ వాడినా కూడా ఫస్ట్ ఈవినింగ్ కేర్ సెట్ ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్ అన్నమాట. ఈవినింగ్ కేర్ సెట్‌లో డీప్ క్లెన్జరు, ఫోమ్ క్లెన్జరు, పీలింగ్ జెల్, పీల్ ఆఫ్ మాస్క్ 4 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇందులో డీప్ క్లెన్జర్ అనేది రోజువారీ చర్మ సంరక్షణలో ముఖం కడుక్కోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. రోజువారీ మురికి మరియు మేకప్, రోజువారీ క్రీమ్‌లు రాసుకుంటే వాటిని మరియు కాలుష్య కారకాలను తొలగించడంలో తప్పనిసరిగా ఈ ప్రొడక్ట్‌ని మనం వాడాలి. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే మంచి క్లెన్జింగ్ అలవాటు చేసుకుంటే మన ముఖానికి మంచి మెరుపు మరియు రక్షణ గూడా కలుగుతుందన్నమాట. మరి ఇప్పుడు ఆ క్లెన్జింగ్ ఏమిటో తెలుసుకుందాం. మన అటామీ డబుల్ క్లెన్జింగ్ ఈవినింగ్ కేర్ సెట్‌లోని ఫస్ట్ స్టెప్ వచ్చేసి డీప్ క్లెన్జర్ అన్నమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫోమ్ క్లెన్జర్ అన్ని సీజన్స్‌లోనూ వాడవచ్చండి ఇది. అన్ని రకాల స్కిన్ ఉన్నవారు కూడా వాడవచ్చు. డెడ్ స్కిన్ సెల్స్‌ని ఇది తొలగిస్తుంది. మన చర్మానికి కావాల్సిన పోషకాలను ఇది అందిస్తుంది అన్నమాట. బయట సబ్బులు వాడటం వల్ల చర్మం తేమ కోల్పోయి పగులుతుంది. డ్రై అయిపోతూ ఉంటుంది. ఎవరైనా మొదట డీప్ క్లెన్జర్‌తో క్లెన్జింగ్ అంటే మసాజ్ చేయాలి. డీప్ క్లెన్జర్‌లోని కొంచెం తీసుకొని ఫేస్‌కి అప్లై చేసి క్రింది నుండి పైకి వృత్తాకార దిశగా అంటే యాంటీ క్లాక్ వైస్‌గా అంటే మన లోపలికి మర్దన చేసుకోవాలి. మన లోపలికి మనం రౌండ్‌గా సర్కిల్ మోషన్‌లో మర్దన చేసుకోవాలి. ఇది 3-5 మినిట్స్ వరకు మర్దన చేసుకోవాలి. దీనిని మర్దన చేసుకొని క్లాత్‌తో కానీ, టిష్యూ పేపర్‌తో కానీ తుడిచి మళ్ళీ ఏం చేయాలంటే ఫోమ్ క్లెన్జర్‌ని కొంచెం తీసుకొని ఇదే విధంగా మర్దన చేసుకోవాలన్నమాట. చేసుకొని ఫేస్‌ని వీలైతే వార్మ్ వాటర్‌తో కడుక్కుంటే ఫేస్ పైన ఉన్న డస్ట్ లోతుల్లో పేరుకుపోయిన మురికి కణాలు అన్నీ కూడా బయటకి వచ్చేస్తాయి. ఫోమ్ క్లెన్జర్‌లోని పోషకాలు మీ చర్మాన్ని నిగనిగలాడేలాగా చేస్తాయి. దీన్ని ప్రతిరోజు వాడాలన్నమాట. ఈ డబుల్ క్లెన్జర్ కొరియాలో తప్పనిసరిగా వాడే ప్రొడక్ట్. అందుకే వారి స్కిన్ అనేది గ్లాసీగా ఉంటుందన్నమాట. ఏ బ్యూటీ క్రీమ్ వాడినా ఈ క్లెన్జర్స్ మాత్రం తప్పనిసరిగా వాడాల్సిందే అండి. ఇంకొకటొచ్చేసి పీలింగ్ జెల్ అన్నమాట. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ని అంటే మృత కణాలని తీసేసి మృదువుగా చేస్తుందన్నమాట. దీనిని థిక్ అండ్ డల్ స్కిన్ ఓల్డ్ స్కిన్ వారు వారానికి 2 సార్లు
డ్రై స్కిన్ వారు 1-2 సార్లు వాడితే సరిపోతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళు 3-4 సార్లు వాడాలి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కొంచెం వాడాలి. త్వరగా కడిగేయాలి. నెక్స్ట్ వచ్చేసి పీల్ ఆఫ్ మాస్క్. ఈ పీల్ ఆఫ్ మాస్క్ మొహం పైన మొత్తంగా రాసుకొని 30 నిమిషాలు ఉంచుకొని ఆరిన తర్వాత క్రింది నుండి పైకి తీయాలి అన్నమాట. పైనుండి కిందకి తీసేస్తే ఏమైతుందంటే ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని కింద నుండి పైకి మాత్రమే తీయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బేబీ క్రీమ్. ఇది ఫెయిర్ అండ్ లవ్లీ లాగా వాడాల్సిన క్రీమ్స్ అన్నమాట. ఇంకా ఈ ఫెయిర్ అండ్ లవ్లీ లాగా మనం అప్లై చేసుకోవాలి ఫేస్ కి. అంటే మొటిమలు, మచ్చలు, ముడతలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. స్కిన్ ని వైట్ గా ఉంచుతుంది. మేకప్ లుక్ ఉంటుందన్నమాట. దీనిని వాడితే సన్ స్క్రీన్ వాడక్కర్లేదు. ఎందుకంటే యూవీ రేస్ నుండి ఇది ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్. ఇది స్కిన్ వైటనింగ్, రింకిల్స్, యాంటీ ఏజింగ్ కి అన్నింటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో 2 ప్రోడక్ట్స్ వస్తాయి. ఒకటి జెల్ రూపంలోను, రెండోది క్రీమ్ రూపంలోను ఉంటుందన్నమాట. బ్రైట్ స్కిన్ కి, ఫ్రెష్నెస్ కి, హైడ్రేషన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ని స్కిన్ టోన్స్ వారికి, అన్ని స్కిన్ టోన్స్ వారికి ఇది ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అన్నమాట. ఇది ఎక్కువ వాడకంలో ఉన్న ప్రోడక్ట్ అన్నమాట. ఇది ఎక్కువగా అమ్మకంలో ఉంది. చాలా అమ్ముడుపోతుంది. ఒకటి ఫస్ట్ ఎసెన్స్ అనేది వస్తుంది. దీంట్లో ఈ ఎసెన్స్ 1 or 2 డ్రాప్స్ ని తీసుకొని ఫస్ట్ మనము ఫేస్ కి అప్లై చేసి తర్వాత క్రీమ్ కూడా కొద్దిగా తీసుకోవాలి. చాలా కొంచెం తీసుకొని అప్లై చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇది నేను కూడా వాడాను. చాలా బాగుందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అడలిక వాటర్ ప్రూఫ్ లాంగ్ లాస్టింగ్ మస్కరా. ఇది కనురెప్పలు అందంగా, మందంగా ఉంటాయి ఈ మస్కరా వాడటం వల్ల. ఈ మస్కరా వల్ల కనురెప్పలు కర్వ్ లాగా వంగినట్లుగా అందంగా, థిక్‌గా ఉంటాయి. ఇది సూపర్ స్ట్రాంగ్ వాటర్ ప్రూఫ్ మస్కరా. కళ్ళకు మంచి అందాన్ని ఇస్తుంది. చెమటకు కానీ, వర్షానికి కానీ తడిసిన చెరిగిపోదు. దీనిని ఈజీగా వాడవచ్చు. చాలా మందికి రెప్పలు రాలిపోతూ ఉంటాయి. కళ్ళల్లో పడుతూ ఉంటాయి. ఈ మస్కరా వాడటం వలన ఆ సమస్య ఉండదు. దీని కర్లింగ్స్ ఏదైనా ఏవి ఉంటాయో దానిని గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. దీనిలో 2 రంగులు వస్తాయి. ఒకటి బ్లాక్ కలర్, రెండోది బ్రౌన్ కలర్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్ ట్రీట్మెంట్. ఇది ఎండిపోయిన, పొడిబారిన, పగిలిపోయిన పెదాలకి, రఫ్ అయిన పెదాలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సున్నితంగా ఇది రాసుకుంటే ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా చాలా బాగుంటుంది. ఇది రోజంతా సహజ సిద్ధంగా పెదాలకు రక్షణగా ఉంటుంది. కొంచెం వాడితే సరిపోతుంది. ఎక్కువ రోజులు కూడా ఇది వస్తుందన్నమాట. సున్నితమైన, శుతిమెత్తని పెదాలకి మీరు తప్పనిసరిగా వాడాల్సిన ప్రోడక్ట్ అన్నమాట ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్. ఇందులో 6 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ 6 ప్రోడక్ట్స్ వాడడం వల్ల ముడతలు, మంగు మచ్చలు, మొటిమలు, చర్మం లూజ్ అవ్వటం ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఈ 6 ప్రోడక్ట్స్ ఏంటి అంటే టోనర్, యాంపుల్, మూడవది సిరం, నాలుగవది లోషన్, ఐదవది ఐ కాంప్లెక్స్, ఆరవది న్యూట్రిషన్ క్రీమ్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి టోనర్. ఇది జిడ్డు చర్మానికి బాగా ఉపయోగపడుతుంది.
దీన్ని ఉదయం సాయంత్రం రాసుకోవాలి. రెండోది వచ్చేసి యాంపిల్. డల్ ఫేస్, డ్రై ఫేస్, మొటిమలు, మచ్చలు, ముడతలు ఉన్నవారికి, గుంటలు పడ్డ, మన వయసు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 3 సిరం. హై కాన్సంట్రేటివ్ సిరం మన చర్మాన్ని ఎలాస్టిసిటీ అందిస్తుంది. చర్మం టైట్ గా అవుతుంది. దీనిని ఉదయం సాయంత్రం వాడాలి. 4వది లోషన్. మన చర్మాన్ని గ్లో చేస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వారికి బాగా పనిచేస్తుంది. వీరికి ఆయిలీనెస్ తగ్గించి నార్మల్ గా చేస్తుంది. ఎక్కువ జిడ్డు ఎక్కువ పొడిగా లేకుండా నార్మల్ చేస్తుంది. యాంటీ ఏజింగ్ గా కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని కూడా ఉదయం సాయంత్రం రాసుకోవాలి. 5వది వచ్చేసి ఐ కాంప్లెక్స్. ఇది డార్క్ సర్కిల్, కళ్ళ చుట్టూ ఉండే ముడతలు తగ్గుతాయి. కళ్ళ క్రింద వాపులు కూడా తగ్గుతాయి. దీన్ని కూడా ఉదయం సాయంత్రం వాడాలి. 6వ ప్రోడక్ట్ వచ్చేసి న్యూట్రిషన్ క్రీమ్. ఇది పోషకాల క్రీమ్. పైవన్నీ వాడిన తర్వాత ఇది వాడితే ఇది అన్నింటినీ బాగా పనిచేసే విధంగా బాగా పనిచేస్తుంది అన్నమాట. చర్మానికి షైనింగ్ కూడా ఇస్తుంది. ఇది చాలా సమయం పనిచేస్తుంది. ముడతల పైన పనిచేస్తుంది అన్నమాట ఇది ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అటామీ రోజ్ రైన్ మిస్ట్. ఇది ఒక రోజ్ స్ప్రే. ఇది ముఖానికి, శరీరానికి, హెయిర్ కి కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. ఇది 3 in 1 గా పనిచేస్తుంది. ఒకటి యాక్ట్ టోనర్ గాను, రెండవది ఎసెన్స్ గాను, మూడవది న్యూట్రిషన్ గాను పనిచేస్తుంది. చాలా చక్కటి సువాసనతో కూడినది. మీ చర్మాన్ని రీఫ్రెష్ మరియు హైడ్రేటింగ్ చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ముఖ్యమైనది. ఇది ఒక చక్కటి పొగమంచు స్ప్రే. పొడిబారి అలసిపోయిన చర్మాన్ని తేమతో నింపుతుంది. ఇది ఒక చక్కటి న్యాచురల్ రోజ్ వాటర్. ఎలాంటి ప్రిజర్వేటర్స్ లేవు, ఎలాంటి కెమికల్స్ లేవు. మేకప్ రిమూవర్ గా కూడా ఉపయోగించవచ్చు అన్నమాట దీన్ని. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అటామీ హెల్తీ గ్లో బేస్. స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. మన ఫేస్ లో బ్రైట్నెస్ బాగా వస్తుంది. ఎలాంటి క్రీమ్స్ అలవాటు లేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. రింకిల్స్ రాకుండాను, రింకిల్స్ వచ్చిన వాళ్ళకి తగ్గిస్తుంది. న్యాచురల్ గా ఉంటుంది. మేకప్ లుక్ వస్తుంది. మేకప్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది స్వెట్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అటామీ సన్ స్క్రీన్. ఇది క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ అనేది మన నిత్య జీవితంలో బాగా ఉపయోగపడే ప్రోడక్ట్ అన్నమాట. అందుకనే దీన్ని తప్పనిసరిగా మనం వాడాల్సింది. యువిఏ, యువిబి కిరణాల నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. దీన్ని ఏ కాలంలో అయినా తప్పనిసరిగా వాడాలి. ఇంట్లో ఉండే వాళ్ళైనా, బయటకి వెళ్ళే వాళ్ళైనా తప్పనిసరిగా వాడవలసిన క్రీమ్ ఇది. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వైట్ గా ఉన్నవారు వైట్ క్రీమ్ ను, చామన ఛాయగా ఉండేవారు బీచ్ కలర్ క్రీమ్ ను, లేత గోధుమ రంగుగా ఉండే దాన్ని ఎంచుకుంటే చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సన్ స్టిక్. ఇది ఏ కాలమైనా దీనిని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా
ఎండాకాలంలో చర్మంపై దుమ్ము, కాలుష్యం, వేడి, సూర్యుని హానికరమైన కిరణాల నుండి యువి రేస్ అంటే అల్ట్రా వైరస్ రేస్ నుంచి మన చర్మానికి చాలా హాని కలిగిస్తాయి. దీని వలన చర్మం పాడవటం అంటే స్కిన్ ర్యాషెస్, పిగ్మెంటేషన్, ట్యానింగ్, రింకిల్స్, సన్ బర్న్, ఈవెన్ స్కిన్ టోన్, స్కిన్ డార్క్నింగ్ అంటే నల్లగా అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీటి నుండి కాపాడుకోవాలి అంటే సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్ స్క్రీన్ అనేవి మార్కెట్లో డిఫరెంట్ సన్ స్క్రీన్స్ మనకి బయట దొరుకుతూ ఉన్నాయి. కానీ మన అటామీ సన్ స్టిక్ మాత్రము చాలా బాగుంటుంది. మేకప్ వేసుకున్న తర్వాత పైనుండి పెట్టుకోవచ్చు. ముడతలు ఉన్న వారికి ఇవి తగ్గుతాయి, లేని వారికి అవి రాకుండా ఉంటాయి. ఇది 15 గ్రామ్స్ లో దొరుకుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అటామీ డైలీ మాస్క్. ఇది ఏంటంటే మనము బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండా 10 నిమిషాల్లో ఫేషియల్ చేసుకునేటట్టుగా గ్లో వస్తుంది. ఈ మాస్క్ వాడటం వల్ల. దీనిలో 3 రకాలైన మాస్కులు ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా న్యాచురల్ గా చేయబడినవి. అన్ని స్కిన్ టోన్ వారికి ఉపయోగపడే మాస్క్లు అన్నమాట. ఇందులో ఒకటి అటామీ డైలీ మాస్క్ కూలింగ్ అండ్ సూతింగ్, రెండవది అటామీ డైలీ మాస్క్ హైడ్రేటింగ్ అండ్ లిప్పింగ్, మూడవది అటామీ డైలీ మాస్క్ మాయిశ్చరైజింగ్ అండ్ బ్రైటనింగ్. ఈ 3 ఉంటాయి. అటామీ డైలీ మాస్క్ కూలింగ్ అండ్ సూతింగ్ అనేది ఇందులో ఒకదానిలో 10 మాస్కులు ఉంటాయి. ఇది ప్రత్యేకంగా సమ్మర్ లో ఉపయోగిస్తారు. చల్లగా మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది న్యాచురల్ గా ఉంటుందన్నమాట. అటామీ హైడ్రేటింగ్ అండ్ లిప్పింగ్, దీనిని 40 సంవత్సరాలు పైబడిన వారికి స్కిన్ టైట్ అవ్వడానికి ఈ మాస్క్ ని ఉపయోగించవచ్చు. చర్మం నిర్జీవంగా రింకిల్స్ ఉండి పొడిబారిపోయిన ఉన్న వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అటామీ డైలీ మాస్క్ మాయిశ్చరైజింగ్ అండ్ లిప్పింగ్, ఇది వింటర్ లో డ్రై స్కిన్ ఉన్న వారికి మాయిశ్చరైజింగ్ గాను మరియు వైటనింగ్ గాను పనిచేస్తుంది. ఎవరికైతే చర్మం నిర్జీవంగా తేమను కోల్పోయి ఉంటుందో దీనిని ఉపయోగించడం వల్ల ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మాస్క్ వాడిన వారు సన్ కి 1 గంట వరకు ఎక్స్పోజ్ అవ్వకూడదన్నమాట. మాస్క్ తీసిన తర్వాత మసాజ్ చేసుకోవాలి. అస్సలు ఫేస్ వాష్ చేసుకోకూడదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అటామీ ద ఫేమ్. ఈ ఫేమ్ సెట్ అన్నమాట. దీంట్లో సెట్ ఆఫ్ 5 ఉంటాయండి. అటామీ ద ఫేమ్ టోనర్ 150 ml, అటామీ ద ఫేమ్ ఐ క్రీమ్ 40 ml, అటామీ ద ఫేమ్ ఎసెన్స్ 50 ml, అటామీ ద ఫేమ్ లోషన్ 130 ml, అటామీ ద ఫేమ్ న్యూట్రిషన్ క్రీమ్ 50 ml ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే అటామీ ద ఫేమ్ టోనర్ 150 ml స్కిన్ టైట్ గాను మాయిశ్చరైజింగ్ గాను తాజాగాను ఉంటుంది. ఇది వాడటం వల్ల కొద్దిగా తీసుకొని ఫేస్ కి మొత్తం అప్లై చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి అటామీ ద ఫేమ్ ఐ క్రీమ్, ఇది 40 ml. ఇది కళ్ళ చుట్టూత సాఫ్ట్ గా ఉంచుతుంది. ఇది కళ్ళ క్రింద ముడతలు, మచ్చలు అలాంటివన్నీ కూడా, వాపులు ఇలాంటివన్నీ కూడా తొలగిస్తుంది. దీనిని వాడటం వల్ల స్కిన్ కి కావలసిన పోషకాలు అందిస్తుంది. ఇది పొద్దున సాయంత్రం కళ్ళ క్రింద రాసుకోవాలన్నమాట. రింగ్ ఫింగర్ తోని సర్క్యులర్ మోషన్ లో ఇది కళ్ళ చుట్టూతా రాసుకోవాలి. ఈ కళ్ళల్లో పోకుండా జాగ్రత్తగా రాసుకోవాలండి. కళ్ళల్లోకి వెళ్తే కళ్ళను వెంటనే కూడా కడుక్కోవాలి. ఇది ఎండ తగలకూడదు. దీనికి
ఎండ తగలకూడదు. వాడిన వెంటనే మూత పెట్టేయాలి. పిల్లలకి చాలా దూరంగా ఉంచాలి. మూడవది అటామీ ద ఫేమ్ ఎసెన్స్ 50 ml. స్కిన్ కి కావలసిన పోషకాలను అందిస్తుంది. మన స్కిన్ కి ఎప్పుడైతే పోషకాలు అందుతాయో అప్పుడు మన స్కిన్ ఆరోగ్యంగాను గ్లోగాను కనిపిస్తుంది. వాడే విధానం ఏంటంటే పడుకునే ముందర ముఖం కడుక్కొని మెత్తటి టవల్తో తుడుచుకొని ఫేస్ కి కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని పడుకోవాలి. 4th వన్ వచ్చేసి అటామీ ద ఫేమ్ లోషన్. ఇది 130 ml. ఇది స్కిన్ ని బ్యాలెన్సింగ్ చేస్తుంది. దీనివల్ల స్కిన్ మాయిశ్చరైజర్ గా ఉంటుంది. మన చర్మానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. మన చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. దీన్ని ముఖం శుభ్రం పరుచుకొని ముఖానికి ఉదయం సాయంత్రం కొద్దిగా తీసుకొని రాసుకోవాలన్నమాట. ఇది అటామీ ద ఫేమ్ న్యూట్రిషన్ క్రీమ్. ఇది 50 ml అండి. ఇది మన చర్మానికి ముడతలు రాకుండాను కాపాడుతుంది. అలాగే స్కిన్ ని టైట్ గా ఉంచుతుంది. స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. ఆయిల్ స్కిన్ రాకుండా ఉండటానికి ఎంతో తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందర ముఖం కడుక్కొని దీన్ని ఫేస్ అంతా రాసుకోవాలి. ఒకవేళ ఉదయం రాసుకోవాలి అనుకుంటే గనక ఉదయం రాసుకొని 1 గంట తర్వాత ముఖం కడుక్కోవాలన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అటామీ సినర్జీ యాంపుల్. ఇది కోడింగ్ సిస్టమ్ లో ఉంటుందండి. అంటే 0 కోడింగ్ బ్లూ కలర్ లోను, 1వ నెంబర్ కోడింగ్ పసుపు రంగులోను, 2వ నెంబర్ కోడింగ్ గోల్డ్ కలర్ లోను, 3వ నెంబర్ కోడింగ్ పింక్ కలర్ లోను ఉంటుంది. ఇది యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, కోర్ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉంటుంది. ఇది ఒక్కొక్కటి వారానికి 1 కోడింగ్ చొప్పున వాడాలి. అంటే 0 కోడింగ్ బ్లూ కలర్ది 1 వారము, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నెంబర్ది పసుపు కలర్ అది నెక్స్ట్ 2వ వారము, 2వ నెంబర్ కోడింగ్ది గోల్డ్ కలర్ది 3వ వారము, 3వ నెంబర్ కోడింగ్ పింక్ కలర్ది 4వ వారము. ఈ విధంగా అన్ని కూడా ఇది కంప్లీట్ గా నెల రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసేయాలండి. ఇలా వాడటం వల్ల దీంట్లో యాంటీ ఏజింగ్ సొల్యూషన్ 30 దాటిన వారికి ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ లాంటివి బాధిస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా తగ్గిపోతాయి. రింకిల్స్, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్ లాంటివి తగ్గడమే కాక అందమైన ప్రకాశవంతమైన యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుందన్నమాట. ఇది కొరియన్ నుండి యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్. కొరియన్ లో అన్నమాట చాలా మంది ఇదే వాడతారు. ఈ ప్రోడక్ట్ ని చాలా వాడతారు అన్నమాట. అందుకే వాళ్ళ స్కిన్ చాలా దీనిగా గ్లాసీగా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హోమీ ఎనర్జైజింగ్ ఆల్ ఇన్ వన్. ఇది కేవలం మగవారికి మాత్రమే అండి. మగవారి చర్మ సౌందర్యానికి రక్షణగా ఉంటుంది. వీరు గడ్డం గీసుకుంటారు కదా, అప్పుడు వారి స్కిన్ అక్కడంతా రఫ్ గా తయారవుతుంది. ఆ రఫ్నెస్ ని తగ్గిస్తుంది. ఈ క్రీమ్ వాడటం వల్ల బేబీ స్కిన్ లాంటి స్కిన్ మీ సొంతం అవుతుంది. చర్మం డ్రైనెస్, డల్నెస్ కాకుండా సహకరిస్తుంది. మాయిశ్చరైజింగ్ స్మూత్నెస్ ని ఇస్తుంది. ముడతలు కూడా తగ్గుతాయి. ముడతలు రాకుండా చేస్తుంది. లోపల నుండి మంచి నిగారింపు వస్తుంది. కేవలం 2 వారాలలోనే మంచి రిజల్ట్స్ కనబడుతుందండి ఖచ్చితంగా. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మనం ఈ ప్రోడక్ట్స్ వాడే ముందర మనకి ఏమైనా ఇన్నర్ గా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనేది చూసుకొని, ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉంటే
అది ఖచ్చితంగా మన స్కిన్ పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి అదొకటి బ్లడ్ కరెక్ట్ గా ఉందో లేదో అదొకటి టెస్ట్ చేయించుకొని మనము ఈ అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే దానికి సంబంధించిన హెల్త్ సప్లిమెంట్స్ అంటే హిమోహిమ్ కానీ, పొమోగ్రనేట్ కానీ, ఒమేగా-3 కానీ, న్యూట్రిసిటికల్ మిక్స్ కానీ ఇలా ఏవైనా తీసుకొని వాటిని వాడుతూ ఔటర్ గా మీకు మీ స్కిన్ కి సరిపోను క్రీములు వాడుతూ వాటర్ ఖచ్చితంగా ఒక 3 లీటర్స్ రోజుకి తాగుతూ ఉంటే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తుంది, తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఏ సమస్య లేదండి, మాకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదు, మేము చాలా బానే ఉన్నాము అనుకునే వాళ్ళు స్పైరులినా వాడుతూ మామూలుగా మీకు సరిపోయిన క్రీమ్ వాడితే సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.